నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. బాలకృష్ణ గారు తన మీసాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి గమ్ అడుగుతుంటే దీన్ని ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని చాలామంది ఫన్నీగా కొంచెం చాలా వరకు కూడా కొంచెం మనసులు నొప్పించుకునేగా బాలయ్య బాబు అభిమానుల్ని టార్గెట్ చేసినట్టుగా చేస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. బాలయ్య బాబు గురించి తెలిసిందే, అసలు బోలాతత్వం ఉన్న వ్యక్తి, ఏదైనా ఓపెన్ బుక్ అంటారు ఆయన. అలా ఉన్న వ్యక్తి అలా అందరిలో అట్లా అడ్జస్ట్ చేసుకోవడం, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? మీ వర్షన్ ఏంటి? 1 సెకండ్, ఆయన ఎక్కడో చేసుకుంటుంటే నీ కెమెరాకి చిక్కితే నువ్వు దాన్ని వైరల్ చేసి ఎగతాళి చేస్తే అని అనుకోవచ్చు. కళ్ళ ముందే కదా చేసుకున్నాడు. అంతమంది వచ్చాడు, మాట్లాడుతూనే ఉన్నారు, ఇదేమో ఊడుతూ ఉంది. సరి చేసుకుంటూ మాట్లాడాడు. 1 నిమిషం అని చెప్పేసి ఇప్పుడే వస్తానని వెళ్ళి మళ్ళీ సరి చేసుకొని వస్తే నువ్వేమన్నా అనొచ్చు. స్టేజ్ మీదే గమ్ అడిగాడు అందరినీ, ఏంటి సరిగా లేదు పెట్టని చెప్పేసి ఇక్కడ అన్నాడు. ఒక తిప్పుడు అటు తిరిగాడు అంతే. అప్పుడు వాడు కూడా సరిగ్గా చేయలా. 1 సెకండ్స్ జస్ట్ అట్లా పెడితే సర్లే నేను చూసుకుంటే మళ్ళీ ఇటు తిరిగేసాడు. మైక్ ఆఫ్ కూడా చేయలేదు, మైక్ ఆఫ్ చేయమని కూడా చెప్పలేదు. మరి దానికి ట్రోల్ చేసే వాళ్ళని ఏమనాలి? డైరెక్ట్గానే చేస్తున్నాడు కదా, నథింగ్ వాజ్ ఫిల్టర్. ఇక్కడ అడిగాడు అయితే బాలయ్య గమ్ము బాగా అనిపించింది నాకు. 2 సార్లు చూశాడు, ఇది ఊడుతుందని తెలిసింది. 3 సార్లు ఇలా పెట్టుకున్నాడు. ఆయన మూతికి తాకుతా ఉంది. అప్పుడు అడిగాడు. ఓ పక్క వీళ్ళకి చెప్పాల్సింది చెబుతూనే ఉన్నాడు, ఇంకోవైపు అదేదో ఇవి నేను పెట్టుకోవాలని అన్నాడు. అవును, యాక్టర్స్ అన్నాక విగ్గులు గమ్ములు ఈ అతికింపులు ఇవన్నీ కామన్. అయితే ఏంటి ఇప్పుడు తప్పేంటి? తారక రత్న సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విగ్గు పెట్టుకొని వెళ్తావా అన్నాడు. ఏంటి నీకేంటి ప్రాబ్లం? అదే ఆయన విగ్గు పెట్టుకుంటే ఏంటి, బట్టలు వేసుకుంటే నీకేంటి, బట్టలు ఇప్పుకొని వెళ్తే నీకేంటి, గుండుతో వెళ్తే నీకేంటి, చెప్పులు వేసుకుంటే ఏంటి, వేసుకోకపోతే ఏంటి? హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్? నీకేం హక్కు ఉంది నువ్వు అడగడానికి? ఆయన ఎలా ఉంటా నీకెందుకు? ఏం చేస్తా? నీ ముందే చేస్తున్నాడు కదా, లేకుండా కూడా కనపడ్డాడులే బాలయ్య, నీ ముందే చేస్తున్నాడు. నెక్స్ట్ అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చాడు, అందులో 3 మునకలు లేసాడు. నీ బాడీ ఏంటి ఇలా ఉంది అని చావింగ్ చేశారు. ఇప్పుడు మరి పుష్కరాలు అన్నాక అలాగే చేస్తారా? ఆయన అలాగే చేశాడు. అందరి ముందు చేయాలని ఆయనకు తెలుసు, అలాగే చేశాడు. దాంట్లో తప్పే ఉంది. ఎందుకు దాన్ని అలా చేసి? ఇప్పుడు ఈరోజు నిన్న షార్ట్ వేసుకొని కత్తిరింపుకి వెళ్ళాడు, దాన్ని ట్రోల్ చేశారు. అట్లా దాన్ని ఏదో ట్రోల్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి మీరు వెళ్ళి ట్రోల్ చేయడానికేనా? సంబంధం లేకుండా ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆయన ఉన్నది ఎక్కడ కూడా ఫిల్టర్స్ లేవు బేసికలీ. అక్కడ నుంచి ఒకసారి మైక్ ఆఫ్ చేసి ఎక్కడికన్నా వెళ్ళి తర్వాత వచ్చి దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు నీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తే అందుకు వెళ్ళాడు. నెక్స్ట్ ఆ వెళ్ళిన చోట కూడా నీకు సీక్రెట్ కెమెరాలకు ఏదైనా చిక్కితే దానికి అది కూడా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు బేసికలీ చెప్పాలి అంటే. అంత అవసరం ఏముంది? ఆర్టిస్ట్ అన్నాక అదేమన్నా అది పెట్టుకున్నాడు. అఫ్ కోర్స్ మీకు కనబడడానికే, తీసుకనబడమన్నా కనబడతారు. అంటే పైగా ఇప్పుడు అఖండ లాంటిది మొత్తం అంతా చూసాం కదా గెటప్. ఆ గెటప్ అంతా మీసాలు ఉండగా గడ్డం మీద అట్లా అంటించలేరు దాన్ని. అది మనకు ఒరిజినల్ హెయిర్కి డ్యామేజ్ అవుతుందని మొత్తం నీట్గా ఫ్రెష్గా తీసి వేసుకుంటుంటారు కదా. అది కూడా కామన్ సెన్స్ ఆలోచించకుండా జనం. నేను అదే చెప్పాక, ట్రోల్ చేసేవాడిని, కామెంట్లు పెట్టేవాడిని, నేను ఎప్పుడూ పట్టించుకోను. నువ్వు వాళ్ళ గురించి నన్ను అడుగుతూ ఉంటావు. అట్లా వాళ్ళ గురించి అని కాదులే, అంటే కొంచెం బాలయ్యకి డ్యామేజ్ కదా, వాళ్ళ గురించి అదే అంటున్నా, అక్కడికే వస్తున్నా. ఈడెవడో అడ్రస్ లేనోడు కామెంట్ పెట్టాడనో ట్రోల్ చేశాడనో అసలు వ్యక్తికి డ్యామేజ్ ఎప్పుడూ ఉండదు. 0. వాడిని కామెంట్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళని ఇంకేమనుకోవాలో మనకు తెలియదు. డ్యామేజ్ ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ ఉండదు, ఎవరికీ ఉండదు, నాట్ ఓన్లీ హిమ్. అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్న వారికి ట్రోలర్స్ గురించి మీ మాటలో ఏం చెప్తారు అసలు? ట్రోలర్స్ నేను ట్రోలర్స్ ఏమన్నా, ఐఎమ్ హ్యాపీ విత్ దమ్. నాకు ఇష్టం ట్రోలర్స్ అంటే. వాడు ఏదో ముడి సరుకుని తీసుకొని ఏదో ఫన్నీగా ఏదో క్రియేట్ చేసుకుంటాడు, అది వాడి టాలెంట్. అది అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు మనోభావాలు దెబ్బతినేంత రీతిలో వెళ్ళకూడదు కదా. సెటైర్ వేయడం ఒక ఆర్ట్, సెటైర్ తీసుకోవడం కూడా ఒక ఆర్టే. ఇప్పుడు అది బాలయ్య గారు కూడా నువ్వు చూపించినా హే భలే ఉంది అంటాడు, బాగా చేశారు అంటాడు. అంటే ఏమి అండు అంతే. వీళ్ళ ఊరికి అనవసరంగా ఫీల్ అవ్వడం తప్పితే ఏమి ఉండదు అక్కడ. ట్రోలర్స్ కూడా ఎప్పుడేమనం, అది వాడి టాలెంట్, అది అంతే. బట్ అభిమానులు బాధపడ్డా కూడా దీనికి ఎవరు సీరియస్ బాధపడకూడదు, జోవియల్గా తీసుకోండి అంటున్నాను అంతే. అంత ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ని ఆయన ప్రమోట్ చేస్తే గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో నేను ఒక్కడిని. బికాస్ ఎవడు అలా చేయడు. వీళ్ళేమో ఎక్కిరిస్తూ ఉంటారు. అవి ఎక్కిరిపు, ఇట్స్ ఓకే, లెట్ దెమ్. ఎక్కిరిచ్చేవాడు ఉంటారు ప్రపంచంలో, అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం వెళ్తూనే ఉండాలి అంతే. బట్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకే ఎందుకు ఈ ట్రోల్స్?
ఇన్ ద సెన్స్ వీళ్ళే వాళ్ళని ట్రోల్ చేస్తేనే కదా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మొన్న ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం కానీ అది చెత్తవాగుడులే, దాని గురించి మళ్ళీ దీన్ని కంపేర్ చేయాలి. కంపేరింగ్ అని కాదులే, కొంచెం వీళ్ళకి వయసు పైబడిన తర్వాత కొంచెం ఇలాంటి కొంచెం ఎక్కడో వీళ్ళు అలా కూడా సెల్ఫ్ అలా కూడా అనడానికి మరి వయసు పైబడిన వాళ్ళు బోల్డంత మంది చాలా పద్ధతులుగా ఉన్నారు. సుధామూర్తి గారు ఇంకా మహామహుల గురించి మాట్లాడతారు, అమితాబ్ బచ్చన్ గారు. మరి వాళ్ళు ఎందుకు అలా విషయాలు విడిగలేరు? వాళ్ళకి వయసు పడిపడాలా? అంటే రజనీకాంత్ గారు, దెన్ చిరంజీవి గారు మాట్లాడడం అది కూడా తప్పేనా ఒక రకంగా? అదే చిరంజీవి గారు ఒక దాంట్లో మాట్లాడి, ఎవరైనా సరే వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఒకడు ఎక్కడికైనా పిలిచాడు అంటే మనల్నే ఎందుకు పిలిచాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే మొహం మీదకి మైక్ వచ్చినప్పుడు మూతి అష్టవంకర్లు తిరగదు. బట్ బాలయ్య బాబు ఇంత ఓపెన్గా ఉండడం, అంత జెన్యున్గా ఉండడానికి కూడా చాలామంది వ్యతిరేకిస్తుంటారు. ఆయన కోపదారి మనిషి, కొడతాడు, ఫ్యాన్స్ని కొడతాడు. అవును, మరి వెనకాల తిరిగితే నేను కొడతా. మనిషి వెనకాల ఉండొద్దు. ఎందుకు కొట్టడం? మరి ఉండొద్దు. నువ్వు ఎందుకు మీద పడ్డావు? నీ ఉత్సాహం ఏంటి? బాలయ్య బాబు ఫ్యాన్ అయితే వచ్చి మీద పడిపోతావా? ఏదని కాదు, అభిమానం అలాంటిది. అభిమానం అలాంటిది అన్నప్పుడు ఒక మనిషి మీద ఇంకో మనిషి ఎలా పడతావు? ఆయన మనిషిగా నువ్వు ఎలా పడతావు? ఒకటి మీదకి వచ్చి ఎలా చెయ్యేస్తావు, ఎలా పిలుస్తావు, ఎలా రుద్దుతావు? నువ్వు ఎవడో తెలీదు. దూరంగా ఉండి టేక్ ఏ పర్మిషన్, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒకసారి వాటేసుకోవచ్చా, మీకు సెకండ్ ఇవ్వచ్చా, మీతో ఫోటో దిగొచ్చా, అది పద్ధతి. అంతే అని వచ్చి మీద పడిపోతే ఈడ్చి తన్నక ఇంకేం చేస్తాం? రైట్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.